రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టవద్దన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కులగణనలో వివరాలు నమోదు చేయించుకోని వారి కోసమే ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా బీసీలకు 42% రిజర్వేషన్లపై సహకరించాలన్నారు. పార్లమెంట్లో బిల్లును ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలన్నారు. 3.1% ఆఫ్ గృహాలు ఏదైతుందో కుటుంబాలు వారి యొక్క వివరాలు మరి ఈ సర్వే ఎన్యూమరేటర్స్కు ఇవ్వడం జరగలేదు కాబట్టి రాజకీయ కారణాలతో ఇవ్వనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. రాజకీయ కారణాలతో ఇవ్వాలి. ఉదాహరణకు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. మరి ఒక బాధ్యత గల పౌరులుగా ఉండి ఏదైతుందో వాళ్ళ వివరాలు ఇవ్వడం వాళ్ళ బాధ్యత. ఆయనకైనా వాళ్ళ కుటుంబ వివరాలు ఇవ్వడం జరగలేదు. రేపు మార్చి పార్లమెంట్ ఉంది, దీన్ని ఆన్సవలసిన అవసరం లేదు. మార్చిలో మనం ఇది బిల్లు ఆమోదింప చేసుకుంటే రాష్ట్రపతి ద్వారా ఏదైతుందో రాజ్యాంగ సవరణ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. తక్షణమే మనకి ఏప్రిల్ మేలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్తో ఎన్నికలకు పోయే అవకాశం లభిస్తుంది. దాంతో బలహీన వర్గాలకు వారి హక్కు కల్పించిన వాళ్ళ మొత్తం అని చెప్పండి. ఆ విధంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా స్పందించాలని చెప్పని కోరుతూ, ముస్లిమ్స్లల్లా కమ్యూనిటీ పరంగా కాదు, ముస్లిమ్స్లలో కూడా సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి మాత్రమే బీసీ హోదా కల్పించారు. నాట్ టు ఆల్. ఇది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ కాదు, ఇది రిలీజియస్ బేస్డ్ మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు. ఇది ఉదాహరణకు ఖాన్ పఠాన్, మా డ్రైవర్ యాకూబ్ ఉన్నాడు, ఓసీలలో ఉన్నాడు, ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ రిజర్వేషన్. వాళ్ళ దానిలో ఉండేటప్పుడు సామాజికంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడో వారికి మాత్రమే, దీన్ని మతంతో ముడిపెట్టకూడదు. భారతదేశంలోనే కానీ మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నది. మన ఒక బలహీన వర్గాల మధ్యటువంటి ఒక ప్రధానమంత్రి దేశంలో ఉన్నాడు. మరి ఆయన రాష్ట్రంలో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్నది. ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాలే. ఇలా ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు అందరికి ఫలాలు అందాలని ఒక మంచి ఆలోచన వచ్చినటువంటి సందర్భంలో మరి చివరి అవకాశం నుండి మిగిలిపోయిన అవకాశానికి ఎవరైతే 10 సంవత్సరాలు మేమే రాజులు మేమే మంత్రులు నడిపించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాల్గొని వారు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. కులగణన లోపల జనాభా యొక్క కులగణన లోపల నా ఇంటికి వచ్చిండు, నన్ను అడిగితే నాకున్నటువంటి ఆస్తి ఏంది, నాకున్నటువంటి భూమి ఏంది, నాకున్నటువంటి సైకిల్ మోటార్ ఏంది, నాకు ఎక్కారని డిక్లరేషన్ ఇచ్చారు. సొంత డిక్లరేషన్ అటుగా సొంత డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదైతే తప్పించుకున్నటువంటి మా ముఖ్యమంత్రి కేటీఆర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటూ